వెల్కమ్ టు శతాబ్ది డిగ్రీ కాలేజ్ కొత్తపేట. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మనకి ఫస్ట్ యూనిట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్నే మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎస్పిఎం అని కూడా అనొచ్చు. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఎందుకు యూజ్ అవుతుందో చూడండి. అంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఒక ప్రాపర్ వేలో మనకి ప్లానింగ్ అనేదాన్ని మనం చేసుకోవచ్చు. అంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రాపర్ వేలో ప్లానింగ్ అనేదాన్ని చేయొచ్చు మనం. ప్లానింగ్ని అలాగే లీడింగ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ని మనం లీడింగ్లోకి తీసుకురావచ్చు. అలాగే ఇంకేంటంటే ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మనకు ఒక పార్ట్ అనమాట. అంటే దీన్నే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని కూడా అంటాం. కాకపోతే మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చేస్తున్నాం కాబట్టి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని అంటాం. అంటే ఇవి ఇంకా ఎందుకు యూజ్ అవుతాయంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్లో మనం మెయిన్గా ఏమేమి చేస్తాం, ప్లానింగ్ చేస్తాం, ఇంప్లిమెంటేషన్ చేస్తాం, మానిటరింగ్ అండ్ కంట్రోల్ అంటే అవన్నీ చేస్తాం. అంటే అవన్నీ చేయడానికి మనం ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేదాన్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. అలాగే ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మనకి నీడ్స్ ఉంటాయి. అంటే ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ని యూజ్ చేసుకుని మనం కొన్ని నీడ్స్ చేసుకుంటాం. అంటే ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అని ఫస్ట్ నార్మల్గా చూడండి. అంటే సాఫ్ట్వేర్ ఈజ్ ఏ నాన్ ఫిజికల్ ప్రోడక్ట్. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము అంటే అదేంటి, నాన్ ఫిజికల్ ప్రోడక్టే కదా. అంటే ఫిజికల్ ప్రోడక్ట్ కాదు, మనం సిస్టంలో ఒక అప్లికేషన్ కానీ లేదా యాప్స్ని డిజైన్ చేయడం కానీ ఏదో ఒక సాఫ్ట్వేర్ని న్యూగా డిస్కవర్ చేస్తూ ఉంటాం. అంటే అది నాన్ ఫిజికల్ ప్రోడక్ట్ అవుతుంది అది. అలాగే మేడ్ టు ఫిట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక క్లయింట్స్ వచ్చి కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చి ఆ రిక్వైర్మెంట్స్ని యూజ్ చేసుకుని మనం సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని తయారు చేయాలి. అంటే క్లయింట్స్కి అనుగుణంగా మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేదాన్ని డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది మనకి. నెక్స్ట్ అలాగే బేసిక్ టెక్నాలజీస్ చేంజెస్ అంటే ఏంటంటే ప్రజెంట్ మెయిన్గా మనం టెక్నాలజీస్ ఏమేమి యూజ్ చేస్తున్నాం, కంప్యూటర్స్ లాంగ్వేజెస్లో జావా, సి ఇవన్నీ యూజ్ చేసుకుని సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అలాగే నాట్ ఓన్లీ జావా అండ్ ఈ సి కాకుండా ఇంకా మనకి ఈ బేసిక్ టెక్నాలజీస్ అంటే ఇంకా న్యూగా జావా ఇవే కాకుండా ఫర్ సపోజ్ వెబ్ టెక్నాలజీని యూజ్ చేసుకుని వెబ్ డిజైనింగ్ చేసుకోవచ్చు. C++ ఉంటుంది, అలాగే అడ్వాన్స్డ్ జావా ఉంటుంది. అవన్నీ యూజ్ చేసుకుని మనం సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనేదాన్ని తయారు చేయొచ్చు. అంటే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని డెవలప్మెంట్ చేయొచ్చు. అంటే బేసిక్ టెక్నాలజీస్ చేంజ్ అయ్యి ఇంకా న్యూగా మనకి ఏమేమి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమేమి వస్తున్నాయి అంటే పైథాన్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఇంకా ఏమొస్తున్నాయంటే పైథానే కాకుండా .NET యూజ్ చేసుకోవచ్చు. ఇలా అడ్వాన్స్ టెక్నాలజీస్ అన్నీ యూజ్ చేసుకుని మనం సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. అలాగే కాస్ట్ విత్ ఇన్ క్లయింట్స్ బడ్జెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాము అంటే దానికి ఒక పర్టికులర్ కాస్ట్ అనేది అవుతుంది. ఆ కాస్ట్ మనం దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే క్లయింట్స్ బడ్జెట్. అంటే ఇప్పుడు క్లయింట్స్ మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ అవి ఇస్తున్నారు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని డెవలప్ చేయడానికి. ఆ రిక్వైర్మెంట్స్ అవి ఇచ్చినప్పుడే వాళ్ళు మనకి బడ్జెట్ అనేది కూడా ఇస్తారు. అంటే ఆ క్లయింట్స్ బడ్జెట్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్లోనే మనం సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనేది డెవలప్మెంట్ చేయాలి. అంటే వాళ్ళు అంటే బేస్డ్ ఆన్ క్లయింట్స్ బడ్జెట్ మీదే మనం ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ చేస్తాం. ఇది ఒక నీడ్. నెక్స్ట్ డెలివర్ ద ప్రాజెక్ట్ యాజ్ పర్ షెడ్యూల్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్ అనేది వాళ్ళు ఎంత టైంలో ఫినిష్ చేయమంటే మనం అంటే క్లయింట్స్ పర్టికులర్ టైం ఇస్తారు. అంటే 3 monthsలో కంప్లీట్ చేయమని లేదా 6 monthsలో కంప్లీట్ చేయమని ఒక ప్రాజెక్ట్ ఇచ్చి వాటికి ఒక టైం అంటే ఇస్తారు. అంటే టైం పీరియడ్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్లో మనం ఆ ప్రాజెక్ట్ అనేదాన్ని డెవలప్ చేసి వాళ్ళకి డెలివర్ చేయాలి. ఇవే కాకుండా నీడ్స్ మనకి ఇంకా ఉంటాయి అన్నమాట. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది బిజినెస్లో మనకి ఒక న్యూ స్ట్రీమ్గా వర్క్ అవుతుంది అనమాట. అలాగే ఈ సాఫ్ట్వేర్ స్ట్రీమ్ యూజ్ చేసుకుని మన సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని డెవలప్ చేసి ఒక కొత్త సాఫ్ట్వేర్ని ఇంకా ప్రొడక్ట్స్ని డెవలప్ చేయొచ్చు అనమాట. అంటే న్యూ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని మనం డెవలప్ చేయొచ్చు. అలాగే ఇంకా ఏంటంటే మనకి ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే మెయిన్గా మనకి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఆ ఆర్గనైజేషన్కి పర్టికులర్ క్వాలిటీ ప్రొడక్ట్ కావాలనుకోండి,
అప్పుడు మనకి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ క్లయింట్స్ ద్వారా రిక్వైర్మెంట్స్, కాస్ట్ బడ్జెట్స్ అవన్నీ ఇచ్చి ఆర్గనైజేషన్ వాళ్ళు మనని సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని తయారు చేసామంటారు. సో అదొక నీడ్ అనమాట. అంటే ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వల్ల నీడ్ ఏంటంటే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా క్వాలిటీ ప్రోడక్ట్ కావాలంటే మనకి ఇవన్నీ యూజ్ చేస్తారు, ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ని అదిని. అలాగే ఇంకా ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది మనం డెవలప్ చేసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. అవన్నీ యూజ్ చేసుకుంటూ మనం ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని మనం డెవలప్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ని కలిగి ఉంటుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, రిలీజ్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చూడండి. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే, కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ అనమాట, డిసగ్రిమెంట్ టైప్ కాన్ఫ్లిక్ట్ అంటే. డిసగ్రిమెంట్ దేనికి మధ్య అంటే పాజిటివ్ ఫీచర్స్కి అలాగే నెగిటివ్ ఫీచర్స్కి. ఒక ఏదైనా సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని మనం తయారు చేస్తున్నామంటే అందులో పాజిటివ్ ఫీచర్స్ ఉంటాయి, నెగిటివ్ ఫీచర్స్ ఉంటాయి. అంటే మనం పాజిటివ్ ఫీచర్స్ని ఇంక్రీజ్ చేయాలి. ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని డెవలప్ చేసేటప్పుడు పాజిటివ్ ఫీచర్స్ని మాత్రమే ఇంక్రీజ్ చేసి నెగిటివ్ ఫీచర్స్ని డిక్రీజ్ చేస్తూ ఉంటాం. అంటే అలాంటి పాజిటివ్ ఫీచర్స్ని, నెగిటివ్ ఫీచర్స్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది. అలాగే ఇంకా ఏం చేస్తుందంటే ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ యొక్క గోల్ ఏంటంటే లెర్నింగ్ అలాగే గ్రూప్ రిజల్ట్స్ అనే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఇంప్రూవ్ లెర్నింగ్ అలాగే గ్రూప్ రిజల్ట్స్. అంటే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్కి కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్లో ఇంప్రూవ్ చేసుకుంటాం. వీటన్నింటినీ కూడా ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి రిస్క్ మేనేజ్మెంట్. ఈ రిస్క్ మేనేజ్మెంట్లో చూడండి, రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఎనాలిసిస్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిస్క్స్. అంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్లో ఎలాంటి రిస్క్ వస్తాయంటే ఎనాలిసిస్లో రావచ్చు రిస్క్స్, అలాగే ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ రిస్క్స్ ఇందులో ఉంటాయి. అలాగే ఇది రిస్క్ మేనేజ్మెంట్లో ఏంటంటే మనకి ఇది ఎకానమికల్ ఇంప్లిమెంటేషన్ని అలాగే రీసోర్స్ని కూడా మినిమైజ్ చేస్తుంది. ఎకానమికల్ ఇంప్లిమెంటేషన్ని, రీసోర్స్ని ఇది మినిమైజ్ చేస్తుంది. అలాగే మ్యాక్సిమైజ్ కూడా చేస్తుంది. ఏం చేస్తుంది అంటే మ్యాక్సిమైజ్లో రియలైజేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్, అంటే రియలైజేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ని మ్యాక్సిమైజ్ చేస్తుంది. అలాగే మినిమైజ్ ఏం చేస్తుంది, ఎకనామికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రీసోర్స్ని మనకి మినిమైజ్ చేస్తుంది రిస్క్ మేనేజ్మెంట్. ఎందుకు అలా అంటే మనం సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని డెవలప్ చేసేటప్పుడు ఎటువంటి రిస్క్స్ మనకి టెక్నికల్ రిస్క్స్ కానీ ఇలా ఐడెంటిఫికేషన్లో కానీ లేదా అనలైజింగ్లో కానీ మనకి ఎలాంటి రిస్క్స్ రాకుండా మనకి రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఏం చేస్తుందంటే మేనేజ్ చేస్తూ ఉంటుంది మనకి. నెక్స్ట్ ఏంటంటే రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్. ఈ రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్లో ఏంటంటే మనకి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ప్రాజెక్ట్ జరిగే టైంలో మనకి కంటిన్యూస్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్లో. అంటే ఆ ప్రాజెక్ట్ జరిగే టైం అంతా కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అంటే కంటిన్యూస్ ప్రాసెస్ డ్యూరింగ్ ఏ ప్రాజెక్ట్. అలాగే నెక్స్ట్ ఈ రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్, ప్రయారిటైజింగ్. అంటే ఏంటంటే అనలైజింగ్ రిక్వైర్మెంట్స్లో యాక్చువల్గా మనం ఏం చేస్తాం, అనాలిసిస్ చేస్తాం కదా, అలాగే అనలైజ్ చేస్తుంది. ప్రయారిటైజింగ్ అంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారో కూడా మనం ఇందులో చూస్తాం. అలాగే ట్రేసింగ్ అండ్ డాక్యుమెంటింగ్ కూడా చేస్తాం ఇందులోనే, రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్లోనే. అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మనం అన్నీ ఇక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్అవుట్ చేసుకుంటాం అన్నీ. అంటే ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ ప్రాసెస్ చేస్తుంది, అలాగే ప్రయారిటీస్ ఇస్తుంది, అలాగే ట్రేసింగ్ అలాగే డాక్యుమెంటింగ్ కూడా చేస్తుంది రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ అనేది మనకి. అంటే ఈ రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ యాక్చువల్గా మనకి ఫస్ట్ ఫేజ్ రిక్వైర్మెంట్ అనేది ప్రాజెక్ట్ చేసే టైంలో రిక్వైర్మెంట్ అనేది మనకి స్టార్టింగ్ స్టేజ్. అంటే స్టార్టింగ్ ఫేజ్లోనే మనం రిక్వైర్మెంట్స్ని తీసేసుకుంటాం. ప్రోడక్ట్కి కావాల్సిన అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని స్టార్టింగ్ స్టేజ్లోనే తీసేసుకుంటాం. కాబట్టి కంటిన్యూస్ ప్రాసెస్లో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనకి. నెక్స్ట్ మన దాంట్లో ఏంటంటే ఈ చేంజ్ మేనేజ్మెంట్లో ఏంటంటే మనకి ఈ చేంజ్ మేనేజ్మెంట్ అనేది ఒక సిస్టమాటిక్ అప్రోచ్. దేనికంటే ట్రాన్స్ఫర్మేషన్స్ని డీలింగ్ చేయడంలో,
అంటే సిస్టమేటిక్ అప్రోచింగ్గా మనకి యూజ్ అవుతుంది ట్రాన్స్ఫర్మేషన్స్ని డీల్ చేయడానికి. అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ని, గోల్స్ని, ప్రాసెస్ని, అలాగే టెక్నాలజీస్ని, అంటే ఆర్గనైజేషన్స్కి సంబంధించిన వీటన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో మనకి డీల్ చేస్తూ ఉంటుంది చేంజ్ మేనేజ్మెంట్ అనేది. ఇంకా ఏం చేస్తుంది అంటే మనకి అంటే మెయిన్ ఈ చేంజ్ మేనేజ్మెంట్లో మనకి పర్పస్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, అంటే ఎగ్జిక్యూట్ స్ట్రాటజీస్ చేస్తాం. అందులో కనుక ఏమైనా చేంజెస్ అంటే ఎఫెక్టివ్ చేంజెస్ కానీ, అలాగే కంట్రోలింగ్ చేంజెస్ కానీ, అలాగే ఇంకా ఏంటంటే ఏదైనా చేంజ్ చేయడానికి అంటే కస్టమర్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని యూజ్ చేసుకొని చేస్తాం కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రోడక్ట్ని రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకేమైనా చేంజెస్ కావాలి అంటే అలాంటి చేంజెస్ చేయడానికి కూడా మనకి చేంజ్ మేనేజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. అంటే మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఈ చేంజ్ మేనేజ్మెంట్కి మొత్తం చేంజెస్, ఆల్ చేంజెస్ అంటే ఎఫెక్టివ్ చేంజెస్ కానీ, కంట్రోలింగ్ చేంజెస్ కానీ, అలాగే కస్టమర్స్ లేదా క్లయింట్స్ రిక్వైర్మెంట్స్కి కావాల్సిన చేంజెస్ కానీ, అలాంటి చేంజెస్ అన్నీ కూడా మనకి చేంజ్ మేనేజ్మెంట్లో చేంజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ మేనేజ్. ఈ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో ఏంటి అంటే మనకి మెయిన్గా ఈ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ అంటే ట్రేసింగ్ చేంజెస్. అంటే ఇది ఒక ప్రాసెస్. ఎలాంటి వాటికి ప్రాసెస్లు అంటే కంట్రోలింగ్ చేయడానికి, అంటే ఆ ప్రాజెక్ట్ని కంట్రోలింగ్ చేయడానికి, అలాగే ఏమైనా ట్రేసింగ్ చేంజెస్ అంటే ఎలాంటి చేంజెస్ అయినా ట్రేసింగ్ చేయడానికి మన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్లో ఈ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. అంటే ట్రేసింగ్ చేంజెస్ అంటే చేంజెస్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే మన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేసేటప్పుడు దాన్ని కంట్రోలింగ్ చేయడానికి కూడా ఈ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి లాస్ట్ మేనేజ్మెంట్ రిలీజ్ మేనేజ్మెంట్. ఈ రిలీజ్ మేనేజ్మెంట్ ఎలా యూజ్ అవుతుందంటే ఇది ఒక టాస్క్ లాంటిది అనమాట. రిలీజ్ మేనేజ్మెంట్ అనేది టాస్క్ అంటే ఎలాంటి టాస్క్ అంటే ప్లానింగ్ చేయడానికి, అంటే ఒక ప్రాజెక్ట్ని ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి, అంటే ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఒక టాస్క్లో యూజ్ అవుతుంది. ఎలాంటి టాస్క్స్ అంటే ఫస్ట్ ప్లానింగ్, అంటే ఫస్ట్ మనం ప్లానింగ్ చేసుకుంటాం కదా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని తయారు చేయడానికి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే బడ్జెట్స్ దగ్గర నుంచి నెక్స్ట్ క్వాలిటీ వరకు రిక్వైర్మెంట్స్ అవన్నీ కూడా ప్లానింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని కంట్రోలింగ్ చేసుకుంటాం. అలాగే షెడ్యూలింగ్ అంటే ఏంటంటే టైం పీరియడ్, అంటే ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ అనేది మనకి ఎంత టైంలో కంప్లీట్ అవ్వాలి అనే టైం షెడ్యూలింగ్ పెట్టుకుంటాం. అంటే 3 months అవ్వచ్చు లేదా 6 months అవ్వచ్చు, కొన్ని లార్జ్ ప్రాజెక్ట్స్ అయితే 1 year వరకు కూడా అవ్వచ్చు. అలాంటి టైం షెడ్యూలింగ్. అలాగే నెక్స్ట్ ఏంటంటే మొత్తం ఇదంతా డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మొత్తం మనం పూర్తిగా బిల్డప్ చేసిన తర్వాత దాన్ని డిప్లాయ్మెంట్ చేసి రిలీజ్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక టాస్క్లా చేస్తాం. దీన్ని మనం రిలీజ్ మేనేజ్మెంట్లో చేస్తాం. ఇదంతా కూడా రిలీజ్ మేనేజ్మెంట్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. మొత్తం ప్లానింగ్ కానీ, కంట్రోలింగ్ కానీ, షెడ్యూలింగ్ కానీ ఇవన్నీ కూడా మనం రిలీజ్ మేనేజ్మెంట్లో చూడవచ్చు. ఇవన్నీ కూడా అంటే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, రిలీజ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం ఎందులో యూజ్ చేస్తామంటే మెయిన్గా ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి మనం యూజ్ చేసే మేనేజ్మెంట్స్ అనమాట. అంటే ఏంటంటే ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది అంటే వీటన్నిటిని ఎవరు చూస్తారంటే ఒక ప్రాజెక్ట్కి మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ అనేవాడు వీటన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడంటే ఒకదాని తర్వాత ఒకటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ కాబట్టి ఏ ప్రాజెక్ట్కి ఎలా కావాలో అలా యూజ్ చేసుకుంటాడు వీటన్నింటినీ కూడా. అంటే ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కొన్ని టైప్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆస్పెక్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఆస్పెక్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి మెయిన్గా ఉండాల్సిన ఫీచర్స్ అనమాట. ఇవి డయాగ్రామెటిక్గా రిప్రజెంటేషన్ చేస్తే ఫస్ట్ ప్లానింగ్ తర్వాత ఎగ్జిక్యూషన్ తర్వాత మానిటరింగ్ తర్వాత కంట్రోల్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మెయిన్ ఆస్పెక్ట్స్ అనమాట. అంటే ప్లానింగ్ అంటే ఫస్ట్ మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ప్లానింగ్ చేస్తాం. అంటే ఎలాంటి ప్లానింగ్ రిక్వైర్మెంట్స్ దగ్గర నుంచి లాస్ట్ బడ్జెట్ అంతా ప్రిపేర్ చేసి రిక్వైర్మెంట్స్ నుంచి
అవన్నీ అయిన తర్వాత లాస్ట్లో మనం ప్రోడక్ట్ని డిప్లాయ్మెంట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసేంత వరకు మొత్తం ప్లానింగ్ చేసుకుంటాం. తర్వాత ఎగ్జిక్యూషన్ చేసేస్తాం. అంటే ప్లానింగ్కి ఎగ్జిక్యూషన్కి మధ్యలో ఇంకా ప్రాసెస్లు ఉంటాయి. ఆ ప్రాసెస్లు ఏంటి అంటే మనకి టెస్టింగ్ చేస్తాం, అలాగే యూనిట్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, నెక్స్ట్ మనం కోడింగ్, ప్రోగ్రామింగ్ అవన్నీ చేస్తాం కదా. అంటే ఎగ్జిక్యూషన్కి ప్లానింగ్కి మధ్యలో అవన్నీ ఉంటాయి. కానీ మెయిన్గా మనం ఆస్పెక్ట్స్లో నెక్స్ట్ ఏం తీసుకుంటామంటే ఎగ్జిక్యూషన్ తీసేసుకుంటాం. ఎగ్జిక్యూషన్ తర్వాత ఏం చేస్తామంటే మానిటరింగ్. అంటే మానిటరింగ్లో ఏం చేస్తామంటే అప్పటికే మనకి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. ప్రిపేర్ అయిపోయిన తర్వాత దాన్ని మానిటరింగ్ అంటే ఏం చేస్తామంటే టెస్ట్ చేస్తామండి. అంటే మనం తయారు చేసిన ప్రోడక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మానిటరైజ్ చేస్తాం. తర్వాత కంట్రోల్, చేసిన ప్రోడక్ట్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే కంట్రోలింగ్ చేస్తాం. అంటే మెయిన్గా మనకి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యొక్క అడ్వాంటేజెస్ అనమాట. అడ్వాంటేజెస్లో ఏంటంటే ఫస్ట్ చూడండి, హెల్ప్స్ ఇన్ ప్లానింగ్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మనకి ఇది ప్లానింగ్లో హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి ప్లానింగ్లో మనకి హెల్ప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఈజీ. అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్మెంట్ చేయడానికి ఇది చాలా ఈజీగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇది ఒక అడ్వాంటేజ్. అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇది మొత్తం ఓవరాల్ మేనేజెస్ చేస్తుంది. సేవ్ టైం అండ్ కాస్ట్. అంటే టైం అనేది సేవ్ చేస్తుంది. అలాగే కాస్ట్ అనేది మనకి మన బడ్జెట్కి తగ్గట్టుగా కాస్ట్ అనేది కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి ఏంటంటే మానిటరైజింగ్ అండ్ కంట్రోలింగ్ కూడా ఉంటాయి. మానిటరైజింగ్, కంట్రోల్ ఉన్నాయి కదా, ఈ రెండు అనేవి ఏంటంటే మెయిన్గా మనకి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మనకి మెయిన్ అడ్వాంటేజెస్ అన్నమాట. ఈ రెండు అనేవి మానిటరైజింగ్, కంట్రోలింగ్ అనేవి మెయిన్ అడ్వాంటేజెస్ మనకి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో. ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.